బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. తర్వాత లాస్ట్లో కాశీనాయన మీద ఒక సినిమా తీశారు, కాశీనాయన చరిత్రని. ఆ కాశీనాయన క్యారెక్టర్కి ఈయన కరెక్ట్గా సూట్ అవుతాడని చెప్పి లాస్ట్ సినిమా ఆయన యాక్ట్ చేసినటువంటి సినిమా గుమ్మడి గారిది. చక్కగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టు డైలాగు చెప్పటంలో ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఆ డిక్షన్ కానీ నంబర్ 1 గుమ్మడి గారే. అయితే నాకు చాలా ఇష్టమైనటువంటి సార్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో సమానంగా తండ్రి క్యారెక్టర్లు కానీ వాళ్ళతో సమానంగా సినిమాలు చేసినప్పటికీ కూడా ఆయనకి ఏఎన్ఆర్ గారి కంటే కూడా ఎన్టీఆర్ గారు అంటే ఒక పాలు ఎక్కువ ఇష్టం అని చెప్పి చెప్తారు. నిజమేనా అది? నాగేశ్వరరావు గారి సినిమాల్లో కూడా చాలా సినిమాలు చేశాడు ఆయన. బట్ ఎన్టీఆర్ గారిని ఒక పాలు ఎక్కువ ఇష్టపడే వ్యక్తి గుమ్మడి గారు అని చెప్పి చెప్తారు. నాగేశ్వరరావు గారికి వచ్చేసి అంటే జగ్గయ్య గారు వచ్చేసి నాగేశ్వరరావు గారికి ఆదిలో బిగినింగ్లో ఈయన ఎంకరేజ్ చేసి ఈయనకి మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈయనకి పిచ్చి పుల్ల వేషం ఇచ్చి ఈయనకి వేషాలు రావడానికి కారకుడు ఎన్టీ రామారావు గారి. సో ఆ గ్రాటిట్యూడ్ డెఫినెట్గా ఉంటుంది కదా. అంటే నేను వినింది ఏంటంటే జగ్గయ్య గారు వచ్చి నాగేశ్వరరావుకి ఎక్కువ అటాచ్మెంటు, గుమ్మడి గారు వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఎక్కువ అటాచ్మెంటు. బట్ వీళ్ళు కలిసి సినిమాలు చేసినట్టుకి వీళ్ళ అనుబంధం ఇలా ఉండేది అని చెప్పి చెప్పారు. నిజమా కాదా మిమ్మల్ని అడిగితే తెలుస్తుందని అడుగుతున్నాను. అంటే కొన్ని బయట పడరండి సార్. సో రామారావు గారు ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి అటువైపు ఉండటం తప్పలేదు. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఉంటే గుమ్మడి గారిని పెట్టి చేశారు. సో ఇదంతా దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఆర్టిస్ట్ ఫ్యామిలీలో కొంచెం అటు హెచ్చు ఉంటుంది, ఇటు తగ్గు ఉంటుంది. తర్వాత పౌరాణిక క్యారెక్టర్స్ చేయాలంటే మరి ఎన్టీ రామారావు గారి సినిమాల్లో గుమ్మడి గారికి డెఫినెట్గా ఒక క్యారెక్టర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అలాగే సోషల్ సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఏదన్నా ఉన్నానంటే గుమ్మడి గారిని పిలవలసింది. అండ్ మీరు వారితో కలిసి పనిచేశారు కాబట్టి పనిచేశారు. ఈ రెమ్యునరేషన్స్ ఇలాంటి విషయాలు ఎలా ఉంటారు గుమ్మడి గారు? చాలా స్ట్రిక్ట్గా ఉంటారా లేకుంటే? రెమ్యునరేషన్ విషయంలో వీళ్ళు ఏం చేస్తారంటేనంటే మేనేజర్ని పెట్టుకుంటారు. ఆ మేనేజర్ల ద్వారా కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్స్. సో నేను కాలం మారేది పనిచేసేటప్పుడు గుమ్మడి గారికి మేనేజర్ ఉన్నారో లేదో కానీ మేకప్ మ్యాన్ ద్వారా రెమ్యునరేషన్స్ తీసుకునేవాళ్ళని విన్నాను నేను. అండ్ డబ్బుల దగ్గర చాలా కరెక్ట్గా ఉంటాడు. తర్వాత అండి డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉండకపోతే ఇప్పుడు శోభన్ బాబు గారు చెప్పిన ఫిలాసఫీయే, మనకు రావాల్సినటువంటి అమౌంట్ పూర్తిగా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకోకపోతే బ్యాలెన్స్ ఉందనుకో నెక్స్ట్ సినిమాకి వాడు మనల్ని పిలవడం మొహమాటం. కాబట్టి నెక్స్ట్ సినిమా కూడా మనం లూజ్ అవుతాం, ఛాన్స్ కూడా పోతుంది. డబ్బులు పాడవే కాకుండా ఇప్పుడు నయాన్న భయాన్ని డబ్బులు కలెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఇదిగా మనసులు బాగా ఫ్రీగా ఉంటాయి కదా. అవును, నెక్స్ట్ సినిమాకి డెఫినెట్గా పిలుస్తారు. ఇది చాలా బాగుంది. ఇది శోభన్ బాబు గారు పెట్టుకున్న రూల్ ఇది. శోభన్ బాబు గారు నాకు సరితబాబు గారు చెప్పారు, శోభన్ బాబు ఇలా చెప్పాడు అని. కరెక్ట్, అసలు చాలా బాగుంది. డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు వసూలు చేసుకోవాలి. డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇక వీళ్ళతో పని ఉంటుంది కదా. అవును. సో డబ్బింగ్ అయ్యేలోగా డబ్బులు ఇస్తేనే డబ్బింగ్కి వస్తాడు శోభన్ బాబు గారు. మరి మీలాగా నేను గట్టిగా అడగొచ్చా అని అంటే అడగాలి. ఎందుకంటే డబ్బింగ్ అయిపోయిన తర్వాత మనతో పని ఉండదు, ఆ బ్యాలెన్స్ వస్తాయో రావో తెలీదు. డబ్బు అమౌంట్ పూర్తిగా పడిందనుకో, మనం డబ్బింగ్ చెప్పేసామనుకో, ఆ సినిమా హిట్ అయ్యి ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా తీసాడనుకో, అప్పుడు డెఫినెట్గా మళ్ళీ క్యారెక్టర్ ఉంటే మనల్ని పిలుస్తాడు. మన బ్యాలెన్స్లో అక్కడ ఉన్నాయనుకో, మనకు ఆ క్యారెక్టర్ ఉన్నా సరే ఆ మొహమాటంతో మనల్ని పిలవకుండా మరొకరిని పిలుస్తాడు. 2 విధాల నష్టం అని టీచింగ్ అనమాట శోభన్ బాబు గారు సరితబాబు నాతో చెప్పినటువంటి విషయం. గుమ్మడి గారు కూడా ఇదే ఫాలో అయ్యేవాళ్ళు డెఫినెట్గా సార్. సో ఆ విధంగా ఒక వేళ్ల మీద లెక్క పెట్టాల్సినటువంటి మంచి నటుల్లో చక్కగా డైలాగ్ చెప్పడం, చక్కగా ఎక్స్ప్రెషన్ ఇవ్వటం, ఆ చెప్పటంలో డెఫినెట్గా నెంబర్ 1
అని చెప్పుకోవాలి. నాకు ఆయన డైలాగ్ డెలివరీ అంటే చాలా ఇష్టం. మేము నాటకాలు వేసేటప్పుడు గుమ్మడి గారి లాగా డైలాగ్ చెప్పేవాడిని. తర్వాత మా డైరెక్టర్ అనేవాడు తిమ్మరాజు వీరభద్రయ్య అని, గుమ్మడి గారు రాధ ఏమిటి అలాగా, అది ఒక డైలాగ్ చెప్పామనుకోండి, ఆ డైలాగ్ ఎండ్ మింగేస్తాడంట గుమ్మడి గారు. అలాగే నువ్వు మింగబాకు అనేవాడు. అంటే క్యారెక్టర్ని బట్టి ఆ మాడ్యులేషన్ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. అందుకే సహజ నటుడు అని అన్నారు గుమ్మడిని. సార్ చివరిగా గుమ్మడి గారి గురించి ఒక చిన్న ప్రశ్న. అయితే ఇంత గొప్ప నటుడు మీరు చెప్పినట్టు ఆయన డైలాగ్స్ కానీ అసలు రీప్లేస్మెంట్కి సాధ్యం కాదు ఆయన రీప్లేస్మెంట్. అవునవును. అలాంటి నటుడు కేవలం 500 సినిమాలే చేయడానికి కారణం ఏంటి? అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలా ఎక్కువ సినిమాలు చేస్తారు కదా. 500 సినిమాలేనా? ఏంటండి ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాడు కదా. రామారావు గారి సినిమాల్లో ఉన్నాడు, నాగేశ్వర గారి సినిమా, కృష్ణ గారి సినిమాల్లో ఉన్నాడు, శోభనబాబు సినిమాల్లో ఉన్నాడు, చాలా చాలా సినిమాల్లో ఉన్నాడు. తర్వాత కొన్ని విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు ఆయన. మహామంత్రి తిమ్మరసులో ఆయన పర్ఫార్మెన్స్ చూడాలండి, దానికి అవార్డు కూడా వచ్చింది. చాలా అద్భుతంగా చేశాడు. తర్వాత లక్షాధికారి అనేటటువంటి సినిమాల్లో విలన్ వేషం వేశాడు ఆయన. సో అటువంటి వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ కూడా చేశాడు. అయితే ఆయన ఏంటంటే ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు, తెలివిగా ప్రొడక్షన్ జోలికి వెళ్ళకుండా. చాలామంది చేసిన తప్ప ఆయన చేయలేదు. ఆ విధంగా తర్వాత విజయ సంస్థలో ప్రతి సినిమాలో ఆయన ఉన్నాడు. అవును. అలాగే నాగేశ్వరరావు గారి సినిమాల్లో డెఫినెట్గా ఒక మంచి క్యారెక్టర్ ఉంటే అది గుమ్మడిది అవుతుంది. సో సావిత్రి, నాగేశ్వరరావు గారు, జగ్గయ్య గారు ఉంటే అది సూపర్ హిట్ సినిమా. ఒక మోగ మనుషులు కానీ, తర్వాత ఒక సుమంగళ అనేటటువంటి సినిమాలో కూడా సావిత్రిని ఓదార్చేటటువంటి క్యారెక్టర్లో గుమ్మడి గారు చాలా అద్భుతంగా చేస్తాడు. తర్వాత ఒక హీరోయిన్ ఎవరి ప్రేమలో పడింది అనుకునేటప్పుడు ఆయన డైలాగులు ఉంటాయండి, కూతురు నొచ్చుకోకుండా సూటిగా కాకుండా ఇండైరెక్ట్గా మాట్లాడేటటువంటి మాటలు ఆ స్క్రిప్ట్ మారుస్తాడు ఆయన. అదొకటి. రైటర్స్ ఉంటే ఏమంటే ఈ డైలాగు ఇలా మారిస్తే బాగుంటుంది కదా అని అంటాడు. బాగుంటుంది, బెటర్మెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఎన్నో క్యారెక్టర్స్ చేశాడు కదా. అవును. తర్వాత అండి ఒక సందర్భం చెప్పాలి. సంపూర్ణ రామాయణంలో దశరథుడు క్యారెక్టర్ వేస్తాడు కదా, అందులో ఒక పద్యం ఉంటుంది. కైక రాముణ్ణి అడవుకు పంపించి భరతుడికి, నా కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయమంటుంది కదా, అప్పుడు బాధపడుతూ ఒక పద్యం చదువుతాడు గుమ్మడి గారు. ఏంటంటే, చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, రాఘవా ముద్దియరా అన్న ఎగిరి గంతిడుచు ముద్దిడడువాడు అని. చిదిమిన పాల్గారు చెక్కుటద్దముల వంటి రాముడు అడవికి వెళ్ళటం ఏంటి కైక, ఇదేమన్నా న్యాయమా అని ఏడుస్తూ బతిమాలుతూ పద్యం చదువుతాడు. ఆ పద్యం పాడింది ఎవరు? మాధవపెద్ద సత్యం గారు పాడారు ఆ పద్యం. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, రాఘవా ముద్దియరాయన్న ఎగిరి గంతిడుచు ముద్దిడువాడు అని పాడతాడు. అటువంటి వాడిని అడవులకు పంపించమంటావా కైక అని. ఆ రాఘవ అనేటప్పుడు మాధవపెద్ది సత్యం గారు తెగరాగం తీశాడు. రాఘవా అని చాంతాడంత రాగం తీశాడు. రాఘవ అని ముద్దియరా అన్న ఎగిరి గంతిడుచు ముద్దెడు వాడు అనేది ఇట్లా లైను. ఈ రాఘవ అని రాగం తీసి ముద్దియరా అని రాముడిని అడిగేసరికి ఈలోగా రాముడు మరీ పెద్దోడైపోయాడు. ఈ వయసులో ముద్దేంటానా పో అంటాడు రాముడు. గుమ్మడి గారి చలోక్తిది అని మాధవపెద్ది సత్యాన్ని పిలిచి
రాఘవ అనేటటువంటి ఆ రాగం తగ్గించి మళ్ళా పాడి ఆ పద్యం తీసుకురా, రాఘవాని ఇంతసేపు ఏంటి రాగం అది ఇదని. అంటే సాహిత్యంలో అంత ఇంట్రెస్ట్ ఆయనకి, సార్ డైలాగులో ఎంత ఇంట్రెస్ట్ ఉందో పద్యంలో కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది. తర్వాత అద్భుతమైనటువంటి నాటకాలు చూశాడు ఆయన.